రాజే తన కుటుంబంలో ఒక మనిషిగా నిజంగా ఎంత బాధ్యత కలిగి దానియేలును కాపాడుకోవడానికి నిజంగా నిద్ర పట్టకుండా, భోజనం చేయకుండా ఉదయకాలమే పెందల కడే లేచి యేసు ప్రభు తిరిగి లేస్తానని చెప్పినప్పుడు మరి ఎలాగా సమాధి దగ్గరికి వెళ్ళిందో కదా, ఈయన కూడా ఏం చేస్తున్నాడు? పెందల కడగనే దానియేలు జీవంతో ఉన్నాడో లేదో, అయ్యో నా బిడ్డ ఎలా ఉన్నాడో, జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాడు, చాలా మంచివాడు, మంచి సాక్షి కలిగినాడు, చనిపోవడానికి వీలు లేదని నిజంగా ఒక అన్య దేశాన్ని పరిపాలించే ఒక రాజు దానియేలు సాక్ష్యాన్ని బట్టి హృదయం అంతా కదా నిజంగా దానియేలు కొరకు కొట్టుకుంటుంది. ఒక రాజుకి ఒక బానిస మీద అంత ప్రాణము, అంత మమకారము, అంత ప్రేమ ఉంటే నీ కొరకు నా కొరకు నిజంగా మనమున్న పాపము మనం విడిపించడానికి సింహాసనాన్ని వదిలిపెట్టి భూమి మీదకి శరీరధారిగా వస్తే కదా, ఈ భూమి మీదకి శరీరధారి వస్తే ఆయనకి దర్యావేషు రాజుకి దానియేలు మీద ఉన్న ప్రేమ కంటే అత్యధికమైన ప్రేమే కదా ఆయన చూపిస్తాడు.